కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జికు నేతలు భయపడుతున్నారా? తెలంగాణలో అడుగు పెట్టకముందే మీనాక్షి నటరాజన్ నేతలను పరిగెత్తిస్తున్నారా? మీనాక్షి నటరాజన్ నియామకంపై హస్తం నేతలు ఏమంటున్నారు? తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమించారు. మీనాక్షి నటరాజన్ అంటేనే డెడికేషన్, సింప్లిసిటీ, వర్క్ మైండెడ్ అని పేరుంది. దాంతోపాటు పని చేయించడంలో, పరిగెత్తించడంలో మీనాక్షి నెంబర్ 1 కూడా అని చెప్పుకుంటూ ఉంటారు. కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ పేరు ప్రకటించగానే పార్టీ నేతల్లో చర్చ జోరుగా సాగిందట. ఆమె ఇంకా ఛార్జ్ తీసుకోకముందే నేతలను పరిగెత్తిస్తున్నారట. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఈమెతో కష్టమే అని అనుకుంటున్నారట. ఇన్ఛార్జిగా పేరు ప్రకటించిన తర్వాత హైదరాబాద్ లో ఆమె కాలు పెట్టకుండానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాష్ట్ర నేతలను పరుగులు పెట్టిస్తున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. తెలంగాణ నూతన ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ పేరు ప్రకటించగానే కొందరు నేతలకు చెమటలు పట్టాయని గాంధీ భవన్ లో చర్చించుకుంటున్నారు. తను ఎవరి మాట వినరని, ఎవరు ఏమిచ్చినా తీసుకోరని, అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే వరకు రెస్ట్ తీసుకోరని చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసిసి మీనాక్షి నటరాజన్ ను తెలంగాణకి పరిశీలకులుగా పంపారు. ఆ సమయంలో తెలంగాణ నాయకుల మనస్తత్వాన్ని, ఇక్కడ కార్యకర్తల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీలో ఫోటోలకు ఫోజ్ ఇచ్చే నేతలకు స్థానం ఉన్నదని, కష్టపడ్డ వారికే గుర్తింపు, పదవులు వస్తాయని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించక ముందే మీనాక్షి నటరాజన్ హస్తం నేతల్లో తలలో నాలుకగా మారారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ వెనకబడిందనే చర్చ మొన్నటి వరకు కాంగ్రెస్ నేతల్లో జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు, కీలక నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ అంటే తనకు చాలా అభిమానమని, తెలంగాణలో అనేక మంది నాయకులతో తనకు మంచి పరిచయాలున్నాయని తెలిపింది. తెలంగాణను దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, దానికోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల ఎన్నికలను క్యాడర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని మీనాక్షి టార్గెట్ పెట్టారు. మీనాక్షి నటరాజన్ సూచనలతో గత 3-4 రోజుల నుంచి పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల్లోనే ఉంటూ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెంచారు. ఇక వచ్చే వారం రంగంలోకి దిగనున్న మీనాక్షి నటరాజన్ తన మార్క్ చూపెడుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎక్కడో ఉండి ఇంత పని చేపిస్తుందంటే ఇక హైదరాబాద్ లో ఉంటే ఎంత పరిగెత్తిస్తుందోనని టెన్షన్ పడుతున్నారట. మరోవైపు మీనాక్షి నటరాజన్ రాకతో పార్టీకి మంచి రోజులు వచ్చాయని పలువురు నేతలు సంబరపడుతున్నారు. ఇకపై పార్టీలో కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉండదని హస్తం యువ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇకపై పార్టీలో పనిచేయని నేతలు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే నేతలను గాంధీ భవన్ లో కూర్చుని మీనాక్షి సెట్ చేస్తారని భావిస్తున్నారు. మొత్తానికి పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను కొత్త ఇన్ఛార్జ్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.